పార్లమెంట్ ఎన్నికల ఫలితాలపై కురియన్ కమిటీ పోస్టుమార్టం మొదలైంది. ఫలితాల్లో కొన్ని స్థానాలు ఓటమిపై ఏఐసీసీ కమిటీ వేసింది. రాజ్యసభ మాజీ డిప్యూటీ చైర్మన్ కురియన్ నేతృత్వంలోని త్రిసభ్య కమిటీ ముందు హాజరైన నేతలు పలు అంశాలను వారికి వివరించారు. 3 రోజుల పాటు కమిటీ వరుస భేటీల్లో పాల్గొననుంది టీపీసీసీ వెల్లడించింది. ప్రక్షాళన అనేది ఎప్పుడే కానీ జరిగినటువంటి ఎన్నికలు అయిపోయిన తర్వాత మనం జరిగినటువంటి ఎక్కడ లోపాలు జరిగాయని ఆ లోపాలు సరిదిద్దుకోవడానికి మనం చేయవలసినటువంటి ప్రణాళికని సిద్ధం చేసుకోవడానికి ఇలాంటి ప్రక్షాళన చాలా ఉపయోగపడుతుంది. అందులో భాగంగానే ఏఐసీసీని ఇచ్చినటువంటి ప్రతినిధులకు నేను చెప్పడం జరిగింది. తక్కువ సమయం ఉండే నాకు ఇచ్చినటువంటి సమయం కూడా దానివల్ల జరిగినటువంటి ఇది మరి ఇంకా దాన్ని మేము గెలిచేటువంటి అవకాశం ఉండే కొన్ని జరిగినాయి, ఆ పొరపాట్లు జరిగినాయి కాబట్టి ఆ పొరపాట్లన్నీ కూడా వివరించడం జరిగింది. తప్పకుండా నాకు విశ్వాసం ఉంది, రాబోయే రోజుల్లో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా సికింద్రాబాద్ పార్లమెంట్లో మాత్రం తప్పకుండా కాంగ్రెస్ జెండా ఎగరేస్తాము. రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో మరి ప్రక్షాళన కార్యక్రమాన్ని మొదలుపెట్టినటువంటి పెద్దలందరికీ నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, గెలవడానికి కారణాలు ఏంటి, ఓడిపోవడానికి కారణాలు ఏంటి, అక్కడ ఉన్న ప్రస్తుత పరిస్థితులు ఏంటి, ఓటింగ్ శాతం ఏంటి, ఎంత మెజార్టీ వచ్చింది, కొన్ని చోట్ల కొన్ని కాన్స్టిట్యున్సీస్లో రానప్పుడు ఎందుకు రాలేదు, ఇట్లాంటి చాలా వివరాలు చాలాసేపు అడగడం జరిగింది. వాటన్నిటికీ కూడా అందరూ సమాధానం చెప్తున్నాము. వాళ్ళు ఈ ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ ద్వారా అసలు కాంగ్రెస్ ఎన్ని చోట్ల బలంగా ఉంది, ఇంకెన్ని చోట్ల మైనస్లో ఉంది, ప్లస్ దాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి చేయాల్సిన మా ఆలోచనలు ఏంటి అంటే మమ్మల్ని కూడా అడగడం జరిగింది. కాంగ్రెస్ని కొన్ని చోట్ల వీక్ ఉన్న చోట్ల బలోపేతం చేసుకోవడానికి ఏం చేస్తే బాగుంటుందని అడగడం జరిగింది. ఎక్కడైతే మెజారిటీ వచ్చింది, ఎక్కడ రాలేదు అని నన్ను వివరణ అడగడం జరిగింది. నేను చెప్పాను, ఆల్వేస్ ఐఎమ్ విత్ పీపుల్. నాకు పదవులున్నా లేకపోయినా నాకు గుర్తింపు ఉన్నది. కానీ నేను గెలిచింటే ఒక సీటు పెరుగుతుండే అని ఏం చెప్పగలను. గతంలో అసెంబ్లీ ఎన్నికల్లో నేను చెప్పినన్ని సీట్ల మీద తిరిగినా, ఈసారి పార్లమెంట్లో ఎక్కడ తిరిగమని చెప్పకున్నా జైరాబాద్ పోయినా, మహబూబ్నగర్ పోయినా, అదేవిధంగా నాగేందర్ కూడా పనిచేసిన. ఇది చాలా ఇంపార్టెంట్ ఏ కాన్స్టిట్యున్సీకైనా. ఎందుకంటే కష్టపడి ఒక ఎలక్షన్ కాంటెస్ట్ చేసిన తర్వాత విశ్లేషించి ప్లస్ పాయింట్స్ ఏంది, మైనస్ పాయింట్స్ ఏంది తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఏ పార్టీలో తెలుసుకున్న తర్వాత మైనస్ పాయింట్స్ అట్లీస్ట్ నెక్స్ట్ ఎలక్షన్ కన్నా కరెక్ట్ కావాలి. ప్లస్ పాయింట్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో ఇంకా అడ్వాంటేజ్ తీసుకొని నెక్స్ట్ ఎలక్షన్కి ఎట్లా అడ్వాంటేజ్ తీసుకోవాలన్న ఒక డైరెక్షన్లో పోగలుగుతారు. కాబట్టి వీళ్ళు ఢిల్లీ నుండి వచ్చి అన్ని రాష్ట్రాలు తిరిగి ప్రతి కాన్స్టిట్యున్సీ తిరిగి ఆ కాన్స్టిట్యున్సీలో ఉన్న అవకతవకలే కావచ్చు, తప్పులేం కావచ్చు, ఎవరైతే లీడర్స్ సపోర్ట్ చేయలేదు, ఎవరైతే లీడర్స్ సపోర్ట్ చేసిందో ఆ డీటెయిల్స్ అన్ని తీసుకొని విశ్లేషించడం చాలా సంతోషం. రాబోయే ఎలక్షన్లు కాంగ్రెస్ పార్టీ ముందుకు పోయి ఎట్లా పోవాలి, ఎట్లా గెలవాలన్న ఆలోచన పోతుంది కాబట్టి చాలా సంతోషం. గతంలో మనకు 3 పార్లమెంట్ సభ్యులు వస్తాయి, వాళ్ళు 8 పార్లమెంట్ సభ్యులు గెలుచున్న స్థాయికి చేరినాం. కాంగ్రెస్ పార్టీ 64 స్థానాలతో అధికారంలోకి వచ్చింది. మొన్న బై ఎలక్షన్లో అసెంబ్లీతో పాటు కౌన్సిల్ సీటు కూడా గెలుచుకోవడం జరిగింది. అయినప్పటికీ కూడా ఓడిన చోట్ల ఓడడానికి కారణాలు ఏంటి, జనరల్గా ఒక అధ్యయనం చేయాలనే ఉద్దేశంతో ఇక్కడికి సీనియర్ కాంగ్రెస్ నాయకులు పీజే కురియన్ గారు రావడం జరుగుతూ ఉంది. వారు ఈరోజు మొత్తం కూడా పార్లమెంటు స్థానాలకి పోటీ చేసిన 17 మంది పార్లమెంట్ అభ్యర్థులు, ఇందులో ఓడిన వారిని గెలిచిన వారిని కలిసి వారు జరిగినటువంటి ఎన్నికల సరళి, ఎన్నికల తీరు, ఓటమి గల కారణాలని అధ్యయనం చేయడానికి వారు వస్తూ ఉన్నారు.